హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ షాదీవాలా రెడ్ చికెన్ తయారు చేద్దాం. ఈ చికెన్ టేస్ట్, కలర్, ఫ్లేవర్ అన్ని పెళ్ళిళ్ళలో సర్వ్ చేసే స్పెషల్ చికెన్లా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దామా? ముందుగా 1.5 కిలో పెద్ద చికెన్ ముక్కలను తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 250 గ్రాముల పెరుగు, 5 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాను మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్, 3 టీ స్పూన్ల ధనియాల పొడి, 4 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్, 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ సాహీ జీరా, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 3 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి, 2 పెద్ద ఫ్రై చేసిన ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు వేయించిన తర్వాత మిగిలిన 5 టేబుల్ స్పూన్ల నూనెను వేయండి. ఇప్పుడు ఒక స్పెషల్ మసాలా పొడిని తయారు చేసుకోవడానికి చిరోంజి 3 టేబుల్ స్పూన్లు, 5 యాలకులు, 20 బాదం పప్పులు వేసి మెత్తగా పౌడర్లా చేసుకొని దాన్ని కూడా ఈ విధంగా చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వినిగర్, గుప్పెడు తాజా కొత్తిమీరను వేసి అన్ని మసాలాలు చికెన్కు బాగా పట్టేలా చేతితో లేదా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ టైంలో కావాలంటే చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. దీనివల్ల చికెన్ అందమైన రెస్టారెంట్ స్టైల్ ఎరుపు రంగు వస్తుంది. టేస్ట్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. చూడండి, నేనైతే కొద్దిగా మంచి కలర్ కోసము చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ని కనీసం 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా మంచిగా రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ కావాలనుకుంటే 8 నుంచి 12 గంటలు లేదా రాత్రంతా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ను మందపాటి గిన్నెలో వేసి మొదట తక్కువ మంట పైన 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి పెంచి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ మంటను తగ్గించి లో ఫ్లేమ్పై ఉడికిస్తూ చివరిలో మూత లేకుండా మరో 5 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పైకి నూనె విడిపోవడం ప్రారంభించిన తర్వాత చికెన్ పూర్తిగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. అవసరమైతే ఉప్పు సరి చేసుకోవాలి.
చికెన్ బాగా టెండర్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ షాదీవాలా రెడ్ చికెన్ రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా నాన్, రుమాల్ రోటీ, తందూరి రోటీ, జీరా రైస్, పులావ్ లేదా బిర్యానీతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ రెడ్ చికెన్ని మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.